టు ఏబీ ట్యూటోరియల్. ఈరోజు మనం టుడే జాబ్ అప్డేట్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఏంటో ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. ఇక మొదటగా ఎయిమ్స్లో సీనియర్ రెసిడెంట్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇది నాగపూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ అనమాట. ఇక సీనియర్ రెసిడెంట్ల నియామకానికి ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి కోరుతుంది. సో మొత్తం వేకెన్సీస్ 8 అనమాట. అనెస్టేయాలజీ, కార్డియాలజీ, పీడియాట్రిక్స్ 2, నెఫ్రాలజీ 1, రేడియో డయాగ్నోస్టిక్స్ 2, పాథాలజీ 1 అనమాట. సంబంధిత స్పెషలైజేషన్ చేసి ఉన్నారు ఖచ్చితంగా ఎంబీబీఎస్ వీటికి సంబంధించి. సెప్టెంబర్ 20th ఇంటర్వ్యూ అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎగ్జామ్ ఫీజు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులతో వాళ్ళకి 250 రూపీస్ అనమాట. దివ్యాంగులు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఎటువంటి ఫీజు అనేది లేదు. అన్రిజర్వ్డ్ పర్సన్స్కి 500 రూపీస్ అనమాట. అదేవిధంగా మనకి ప్రాజెక్ట్ స్టాఫ్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది WIIలో అనమాట. దీనికి October 11th లాస్ట్ డేట్ అనమాట. ఉద్యోగాల నుంచి ఆన్లైన్ ఎస్ఏ టెస్ట్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. సెలక్షన్ ప్రాసెస్. వేకెన్సీస్ 14, పోస్ట్ డాక్టరల్ ఫెలో ప్రాజెక్ట్ సైంటిస్టులు 2, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 6, ప్రాజెక్ట్ అసోసియేట్లు 6 అనమాట. ఉద్యోగాల నుంచి సంబంధిత స్పెషలైజేషన్తో పాటు PhD, PG, నెట్ గేట్ అర్హత పొంది ఉండాలన్నమాట. WII.gov.in అనమాట వెబ్సైట్. DRDO SAGలో JRF అంటూ మనకి రావడం జరిగింది. టోటల్ 9 వేకెన్సీలు. మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, IT, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ 3 అనమాట. ఇక సంబంధిత విభాగాల్లో BE, BTech, ME, MTech, PG పాస్ అయి ఉండాలి. గేటు వ్యాలిడ్ స్కోర్ తప్పనిసరి అంటూ ఇవ్వడం జరిగింది. 2 years అనమాట. దీనికి సంబంధించి 28 yearsకి మనకి పెంచకూడదు. ఇది స్టైఫండ్ వచ్చేబట్టి 31,000తో పాటు HRA కూడా ఇస్తారనమాట. ఇక అదేవిధంగా October 9th లాస్ట్ డేట్ అనమాట. అదేవిధంగా ఇక్కడ సూపర్వైజర్ పోస్టులు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. మనం మెయిన్ చూద్దాం. ఇక TTD ఆసుపత్రుల్లో పోస్టులు అంటూ ఇవ్వడం జరిగింది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం తిథిదే. ఇది మొత్తం వేకెన్సీస్ వచ్చేప్పటికి ఒప్పంద ప్రాతిపదికనివి 11 వేకెన్సీస్. ఆర్థో, అనెస్థీసియా, రేడియాలజీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 5, ఆర్థో 2, అనెస్థీసియా 2, రేడియాలజిస్ట్ 1, రెసిడెంట్ డాక్టర్లు 2, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు 3. ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిస్ వచ్చేప్పటికి 1 year అనమాట. October 5th లాస్ట్ డేటు. సో మనకి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. www.tirumala.org అనమాట. సైబరాబాద్ యాస్పెక్ట్స్ అంటూ కూడా మనకి వెబ్సైట్ ఇవ్వడం జరిగింది క్లియర్గా. ఇంకా నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ పాలమూరు యూనివర్సిటీలో పార్ట్ టైం ఫ్యాకల్టీ అంటూ, ఇది మహబూబ్ నగర్ జిల్లా అనమాట. యూనివర్సిటీలో పాలమూరు యూనివర్సిటీ పార్ట్ టైం ప్రాతిపదికన ఇక్కడ మనకి జాబ్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక ఇక్కడ మనకి సబ్జెక్టులు కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక September 29, 30 అనమాట దరఖాస్తు అప్లికేషన్ డేట్ ఇవ్వడం జరిగింది. ఇక మనకు అదేవిధంగా IOCలో ఇంజనీర్లు అంటూ ఇవ్వడం జరిగింది. ఇది సెలక్షన్ ప్రాసెస్ గేట్ 2022లో సాధించినటువంటి మార్క్స్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక NIT పుదుచ్చేరిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు 8 అనమాట. ఇవి దీనికి October 11th లాస్ట్ డేటు. అదేవిధంగా చిత్తరంజన్ లోకోమోటివ్ అప్రెంటిస్ పోస్టులు ఇవి రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఈ సెలక్షన్ ప్రాసెస్ రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఓవరాల్ ఎగ్జామ్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. October 3rd లాస్ట్ డేట్ అనమాట. indianrailways.gov.in అనమాట వెబ్సైట్ కూడా. ఇక 492 టోటల్ వేకెన్సీలు అనమాట. ఫిట్టర్, టన్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేషన్స్ అండ్ AC మెకానిక్స్, పెయింటర్ ఇవి అనమాట. నెక్స్ట్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి మనకి 339. సేమ్ ఇవి కూడా ట్రేడ్లు వచ్చేవరకు ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పెయింటర్, ఫైర్మెన్, డీజిల్ మెకానిక్ అనమాట. ఇంకా మనకి 24 years మధ్యలో ఉండాలి. 10th ITI సాధించిన మెరిట్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. October 5th లాస్ట్ డేట్ అనమాట. NIT అగర్తల నాన్ టీచింగ్ పోస్టు. దీని గురించి నేను ప్రీవియస్ వీడియోలో కూడా తెలపడం జరిగింది. ఇవి లైబ్రరీయన్ పోస్టులు కానీ, రిజిస్ట్రార్ పోస్టులు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్లు అనమాట. సో September 30 ఇది కూడా లాస్ట్ డేటు. మనకి అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో పంచాయతీ సెక్రటరీ పోస్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి. ప్రీవియస్ వీడియోలో కూడా దీని గురించి తెలపడం జరిగింది. ఇవి పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని హైదరాబాద్ అనమాట. ఇవి జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులు మొత్తం 172 వేకెన్సీలు అనమాట.
డిగ్రీ అర్హత కూడా కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి. స్పోర్ట్స్ కోటాలో మనం ఎలిజిబిలిటీ ఉండాలన్నమాట. 18 నుంచి 44 ఇయర్స్ మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఏళ్ళు, పిహెచ్ అభ్యర్థులకు ఎవరైతే ఉంటారో వాళ్ళు 10 ఏళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్ళు గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది. 28,000 వరకు ఈ యొక్క శాలరీ ఉంటుంది. ఇక ఎగ్జామ్తో పాటు క్రీడలతో సంబంధించిన సర్టిఫికేట్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మొత్తం 200 మార్క్స్కి నిర్వహిస్తారు. దీనిలో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 మనకి సంబంధించి 100 మార్క్స్ అనమాట. అదేవిధంగా పేపర్ 2 కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేప్పటికి హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ అనమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. జనరల్, బీసీ, క్రిమిలేయర్ కిందకు వచ్చే అభ్యర్థులకు 800, ఎస్సీ ఎస్టీ పిహెచ్డి అభ్యర్థులకు 400 రూపీస్ అనమాట. అక్టోబర్ 8 లాస్ట్ డేట్. సీడాక్ ప్రాజెక్ట్ స్టాఫ్ అంటూ కూడా దీని గురించి కూడా చూసాను రీసెంట్ వీడియోలోనే. ఇక ఇవన్నీ ఈరోజు మనకు ఉన్నటువంటి అప్డేట్స్. ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది రీసెంట్ వీడియోలోనే. ఇలాంటి మరిన్ని ఇంకా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియోస్ చేయడం జరుగుతుంది. ప్రతి అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.